హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితాలను, మీ ఆలోచనలను పూర్తిగా మార్చేయబోతోంది. చాలా రోజులుగా కుంభరాశి వారి జాతకాలు చూస్తున్నప్పుడు, వారి కష్టాలు వింటున్నప్పుడు నా మనసు చాలా బాధకు గురైంది. మీరు పడుతున్న బాధలు, రాత్రిపూట మీరు కారుస్తున్న కన్నీళ్లు, లోపల ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుతూ మీరు నటిస్తున్న తీరు చూస్తే నిజంగా నా మనసు తరుక్కుపోతుంది. ఎందుకింతటి భయంకరమైన కష్టాలు కుంభరాశి వారిని వెంటాడుతున్నాయి అని నేను లోతుగా పరిశీలించినప్పుడు, జ్యోతిష్య శాస్త్రపరంగానే కాకుండా వాస్తు మరియు పర్యావరణ శక్తిపరంగా ఒక భయంకరమైన నిజం బయటపడింది. మీ దరిద్రానికి, మీ అప్పులకు, మీ ఇంట్లో జరుగుతున్న గొడవలకు కారణం మీ గ్రహచారము లేక ఎవరో మీ మీద చేసిన చేతబడులో కాదు. ఆ కారణం మీ ఇంట్లోనే ఉంది. అవును, మీరు వింటున్నది అక్షరాలా నిజం. మీ ఇంట్లోనే, మీరు రోజూ తిరిగే మీ ఇంటి వాతావరణంలోనే ఒక భయంకరమైన వస్తువు దాగి ఉంది. ఆ వస్తువు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని మీ ఇంటి గుమ్మం దగ్గరే ఆపేస్తుంది. ఎంత కష్టపడినా, ఎన్ని పూజలు చేసినా ఆ తల్లి మీ ఇంట్లోకి అడుగు పెట్టలేకపోవడానికి కారణం ఆ వస్తువే. దానిని మీరు వెంటనే గుర్తించి బయటపడేయకపోతే ఈ కష్టాల సుడిగుండం నుంచి మీరు ఎప్పటికీ బయటపడలేరు. నేను ఈ మాటలు మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, కళ్ళు తెరిపించడానికి చెబుతున్నాను. ఈ వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ కష్టాలకు పరిష్కారం ఈరోజు మీకు దొరకబోతోంది. అయితే ఈరోజు మన ఈ వీడియోలోకి వెళ్లే ముందు కుంభరాశి వారందరూ ఒక చిన్న పని చేయండి. కింద కామెంట్స్లో ఓం శ్రీం మహాలక్ష్మి నమః అని మాత్రమే కామెంట్ చేయండి. వేరే ఏమీ రాయకండి, కేవలం ఈ మంత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత కామెంట్స్లో మీ సమస్యను కామెంట్లో రాయండి. మీ కామెంట్స్ అన్నీ నేను స్వయంగా చదువుతాను. మీరు పడుతున్న కష్టాలు తొలగిపోవాలని, మీ ఇంట్లోకి ఆ అష్టలక్ష్ములు అడుగుపెట్టాలని నేను ఆ లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీ కష్టాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారిగా చెబుతున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఆ అమ్మవారి మంత్రాన్ని కామెంట్ చేసి మీ భక్తిని చాటుకోండి. మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురావడానికి ఒక నాంది కావచ్చు. ఇక అసలు విషయానికొస్తే, కుంభరాశి వారు ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలు చెప్పలేనంత దారుణంగా ఉన్నాయి. మీరు ఎంతో కష్టపడతారు, ఎంతో నిజాయితీగా ఉంటారు, కానీ మీ చేతిలో చిల్లిగవ్వ నిలబడదు. డబ్బు వస్తుంది, కానీ అది ఎలా వస్తుందో అలానే, ఇంకా చెప్పాలంటే వచ్చిన దానికంటే రెట్టింపు వేగంతో ఖర్చయిపోతుంది. ఉదయం ఒక 10,000 రూపాయలు మీ చేతికి వస్తే సాయంత్రానికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియని ఒక అప్పు లేక ఒక ఖర్చు వచ్చి ఆ డబ్బుని తీసుకెళ్ళిపోతుంది. అప్పుల బాధలు మిమ్మల్ని నిలువునా దహించి వేస్తున్నాయి. ఒకరి దగ్గర అప్పు తీర్చడానికి ఇంకొకరి దగ్గర అప్పు చేస్తారు, అది తీర్చడానికి మళ్ళీ ఇంకో అప్పు. ఇలా వడ్డీలు, చక్రవడ్డీలు పెరిగిపోయి చివరకు ఆ అప్పుల వాళ్ళ ఫోన్ కాల్స్ చూస్తేనే భయంతో వణికిపోయే పరిస్థితికి వచ్చేశారు. ఫోన్ మ్రోగితే చాలు గుండె జల్లుమంటుంది. ఏ అప్పులవాడు ఇంటి ముందు వచ్చి పరువు తీస్తాడో అని మీరు పడే మానసిక క్షోభ ఎవరికీ చెప్పుకోలేరు. బయటకు వెళితే ఎవరి ముఖం చూడాలన్నా భయం, ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏ గొడవ వస్తుందో అని భయం. ఇలా ప్రతి క్షణం భయంగా బ్రతుకుతున్నారు. ఇక కుటుంబంలో చూసుకుంటే ప్రశాంతత అనేది మచ్చుకైనా కనిపించదు. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే పెద్ద గొడవలు. ఒకరినొకరు అర్థం చేసుకోరు. నిన్నటిదాకా బాగానే ఉన్నవాళ్ళు ఒక్కసారిగా శత్రువుల్లా మారిపోతారు. ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు దానికి 10 మాటలు అంటారు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక నెగటివ్ వాతావరణం. వ్యాపారం చేసే కుంభరాశి వారి పరిస్థితి అయితే మరీ దారుణం. వ్యాపారంలో విపరీతమైన నష్టాలు. నిన్నటిదాకా లాభాల్లో నడిచిన వ్యాపారం ఒక్కసారిగా ఎందుకు పడిపోయిందో మీకే అర్థం కాదు. మీరు షాపు తెరిచి ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చున్నా ఒక్క కస్టమర్ కూడా రాడు. వచ్చిన ఆర్డర్లు చేజారిపోతాయి. మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడో ఆడిపోతాయి. మీరు అప్పు ఇచ్చిన వాళ్ళు సంతోషంగానే ఉంటారు, కానీ మీ డబ్బు మీరు అడగాలంటే మీరు వాళ్ళ దగ్గర భయపడాల్సిన పరిస్థితి. మీ డబ్బు కోసం మీరు వాళ్ళ చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలి. వాళ్ళు రేపు మాపు అంటూ మిమ్మల్ని తిప్పుకుంటారు, కానీ ఒక్క రూపాయి కూడా చేతికివ్వరు. మీరు ఎంత నిజాయితీగా వ్యాపారం చేసినా నష్టాలే మిగులుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా
అనారోగ్య సమస్యలు కుంభరాశి వారిని ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తున్నాయి. సంపాదించిన డబ్బంతా హాస్పిటల్ పాలవుతుంది. ఒక రోగం తగ్గింది అనుకునే లోపు ఇంకో రోగం వస్తుంది. మందులకి, డాక్టర్ల ఫీజులకి లక్షలు ఖర్చవుతున్నాయి. ఇంట్లో ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం. ఇంటికి వెళ్ళగానే మందుల వాసన వస్తుంది. ఇక పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే కన్నీళ్లాగం. వాళ్ళ చదువులకి ఫీజులు కట్టడానికి పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ సమయానికి చేతిలో డబ్బుండదు. వాళ్ళు అడిగింది కొనివ్వలేక ఒక తండ్రిగా లేదా తల్లిగా మీరు పడే మథనం ఎవ్వరికీ కనిపించదు. పెళ్లి వయసుకి వచ్చిన పిల్లలుంటే వాళ్ళ వివాహాలు ఎంతకీ కుదరవు. సంబంధాలు వస్తాయి, అన్నీ మాట్లాడుకుంటారు. రేపు నిశ్చితార్థం అనగా ఏదో ఒక సాకు చెప్పి సంబంధం చెడిపోతుంది. వచ్చిన ప్రతి సంబంధం ఇలాగే వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లుతుందో నేను అర్థం చేసుకోగలను. సమాజంలో ఎవరైనా ఎదురైతే పిల్లల పెళ్లి గురించి అడుగుతారేమో అని తల దించుకుని నడిచే పరిస్థితి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అడ్డంకులే. చేతిదాకా వచ్చిన అవకాశాలు త్రుటిలో చేజారిపోతాయి. ఇంటర్వ్యూ బాగా రాస్తారు, జాబ్ వస్తుంది అనుకుంటారు, కానీ రిజల్ట్ రాదు. ప్రమోషన్ వస్తుంది అనుకుంటారు, కానీ మీకంటే తక్కువ అర్హత ఉన్న వాళ్ళకి అది వెళ్ళిపోతుంది. ఇలా అడుగడుగునా అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు. ఈ కష్టాలన్నీ చూసి ఇది నా కర్మ, నా జాతకంలో శని ప్రభావం వల్లనూ రాహుకేతువుల ప్రభావం వల్లనూ ఇలా జరుగుతోందని మీరనుకుంటారు. లేదా మీ ఎదుగుదల చూడలేని బంధువులు, స్నేహితులు మీ మీద ఏదైనా ప్రయోగం చేశారేమో, చేతుబడి చేశారేమో అని భయపడతారు. ఇరుగు పొరుగు వాళ్ళ దిష్టి తగిలిందేమో అని అనుకుంటారు. కానీ నిజమేమిటంటే ఇవన్నీ కేవలం కొంతవరకే కారణం కావచ్చు. అసలు కారణం మీ కళ్ళ ముందే ఉంది. మీ ఇంట్లోనే ఒక నెగటివ్ ఎనర్జీకి సంబంధించిన వస్తువు ఉంది. ఆ వస్తువు మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మొత్తం పీల్చేస్తుంది. ఆ వస్తువు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు. ఒకవేళ అమ్మవారు మీ ఇంటి గుమ్మం దాకా వచ్చినా ఇవి మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలు కుంభరాశి వారిని ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తున్నాయి. సంపాదించిన డబ్బంతా హాస్పిటల్ పాలవుతుంది. ఒక రోగం తగ్గింది అనుకునే లోపు ఇంకో రోగం వస్తుంది. మందులకి, డాక్టర్ల ఫీజులకి లక్షలు ఖర్చవుతున్నాయి. ఇంట్లో ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం. ఇంటికి వెళ్ళగానే మందుల వాసన వస్తుంది. ఇక పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే కన్నీళ్లాగం. వాళ్ళ చదువులకి ఫీజులు కట్టడానికి పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ సమయానికి చేతిలో డబ్బుండదు. వాళ్ళు అడిగింది కొనివ్వలేక ఒక తండ్రిగా లేదా తల్లిగా మీరు పడే మథనం ఎవ్వరికీ కనిపించదు. పెళ్లి వయసుకి వచ్చిన పిల్లలుంటే వాళ్ళ వివాహాలు ఎంతకీ కుదరవు. సంబంధాలు వస్తాయి, అన్నీ మాట్లాడుకుంటారు. రేపు నిశ్చితార్థం అనగా ఏదో ఒక సాకు చెప్పి సంబంధం చెడిపోతుంది. వచ్చిన ప్రతి సంబంధం ఇలాగే వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లుతుందో నేను అర్థం చేసుకోగలను. సమాజంలో ఎవరైనా ఎదురైతే పిల్లల పెళ్లి గురించి అడుగుతారేమో అని తల దించుకుని నడిచే పరిస్థితి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అడ్డంకులే. చేతిదాకా వచ్చిన అవకాశాలు త్రుటిలో చేజారిపోతాయి. ఇంటర్వ్యూ బాగా రాస్తారు, జాబ్ వస్తుంది అనుకుంటారు, కానీ రిజల్ట్ రాదు. ప్రమోషన్ వస్తుంది అనుకుంటారు, కానీ మీకంటే తక్కువ అర్హత ఉన్న వాళ్ళకి అది వెళ్ళిపోతుంది. ఇలా అడుగడుగునా అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు. ఈ కష్టాలన్నీ చూసి ఇది నా కర్మ, నా జాతకంలో శని ప్రభావం వల్లనూ రాహుకేతువుల ప్రభావం వల్లనూ ఇలా జరుగుతోందని మీరనుకుంటారు. లేదా మీ ఎదుగుదల చూడలేని బంధువులు, స్నేహితులు మీ మీద ఏదైనా ప్రయోగం చేశారేమో, చేతబడి చేశారేమో అని భయపడతారు. ఇరుగు పొరుగు వాళ్ళ దిష్టి తగిలిందేమో అని అనుకుంటారు. కానీ నిజమేమిటంటే ఇవన్నీ కేవలం కొంతవరకే కారణం కావచ్చు. అసలు కారణం మీ కళ్ళ ముందే ఉంది. మీ ఇంట్లోనే ఒక నెగటివ్ ఎనర్జీకి సంబంధించిన వస్తువు ఉంది. ఆ వస్తువు మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మొత్తం పీల్చేస్తోంది. ఆ వస్తువు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు.
ఒకవేళ అమ్మవారు మీ ఇంటి గుమ్మం దాకా వచ్చినా ఆ వస్తువు వెదజల్లే దరిద్రపు శక్తిని చూసి గుమ్మం బయట నుంచే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఆ వస్తువు ఉన్నంతకాలం మీరు ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా ఫలితం సున్నా. మీరు ఒకవైపు దేవుడికి దీపం పెడుతూ ఉంటే ఆ వస్తువు ఇంకోవైపు మీ ఇంట్లో చీకటిని నింపుతోంది. మీ ఆలోచనలను పాడు చేస్తుంది. మీ నిర్ణయాలను తప్పుదోవ పట్టిస్తుంది. అసలు ఆ వస్తువు ఏమిటి? అది మీ ఇంట్లో ఎక్కడ ఉంది? అది మీ కళ్ళ ముందే ఉందా? మీరు దాన్ని రోజూ చూస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు మీ మెదడుని తొలిచేస్తూ ఉండొచ్చు. నేను ఆ వస్తువేమిటో చెప్పే ముందు మీరొక విషయం అర్థం చేసుకోవాలి. మన ఇల్లు ఒక దేవాలయం లాంటిది. అందులో ఉండే ప్రతి వస్తువుకి ఒక శక్తి ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు. మీరు తెలియక చేసే చిన్న చిన్న తప్పులే మీ జీవితంలో అతిపెద్ద కష్టాలకు కారణమవుతాయి. ఆ వస్తువేమిటో మీకు తెలియాలంటే మీరు మీ ఇంటిని ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. మీ ఇంట్లో మీరు వాడని వస్తువులు ఏమైనా ఉన్నాయా? మీరు ఎప్పుడో తెచ్చి అవసరం లేకపోయినా పడేయడానికి మనసు రాక దాచుకున్న వస్తువులేమైనా ఉన్నాయా? ఆ వస్తువే మీ పాలిట శత్రువుగా మారిందని మీరు ఎప్పుడైనా ఊహించారా? మీ కుటుంబ సభ్యుల మధ్య సడన్గా గొడవలు మొదలవడానికి, మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు నిలబడకపోవడానికి ఆ వస్తువే కారణం. ఎందుకంటే వాస్తు నమ్మకాలు మరియు పర్యావరణ శక్తి సిద్ధాంతాల ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల నెగిటివ్ కర్మ ఆకర్షించబడుతుంది. మీ ఇంటికి ఒక రక్షణ కవచం లాంటి శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఈ వస్తువు పగలగొడుతుంది. మీ ఇంటికి వచ్చే మంచి అవకాశాలను ఇది తలుపు దగ్గరే ఆపేస్తుంది. మీ పిల్లల చదువుల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద దీని ప్రభావం పడుతుంది. మీరు అనుకోవచ్చు, ఒక చిన్న వస్తువు నా జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది అని. ఒక చిన్న రంధ్రం పెద్ద పడవని ఎలా ముంచేస్తుందో ఈ వస్తువు మీ సంసారం అనే పడవని అలాగే ముంచేస్తుంది. అది మీ బెడ్రూమ్లో ఉండొచ్చు, మీ హాల్లో ఉండొచ్చు, లేదా మీ పూజ గదిలోనే ఉండొచ్చు. మీరు దాన్ని ఎప్పుడూ గమనించకపోవచ్చు, కానీ అది తన పని తాను సైలెంట్గా చేసుకుపోతుంది. ఏమిటా వస్తువు? అసలది నా ఇంట్లో ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని నేను ఎందుకు గమనించలేకపోతున్నాను? ఇలాంటి ఎన్నో సందేహాలు మిమ్మల్నిప్పుడు ఉక్కిరి పిక్కిరి చేస్తుండవచ్చు. మీరెప్పుడైనా గమనించారా? కొన్ని ఇళ్లలోకి వెళ్ళగానే మనకు తెలియని ఒక ప్రశాంతత వస్తుంది. అక్కడ కూర్చోవాలనిపిస్తుంది. మనసు ఎంతో తేలికగా అనిపిస్తుంది. కానీ కొన్ని ఇళ్లలోకి వెళ్ళగానే మనసులో ఏదో తెలియని అలజడి. ఎంత తొందరగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. దానికి కారణం ఆ ఇంట్లో ఉండే ఎనర్జీ. మీ ఇంట్లో ఇప్పుడు అలాంటి నెగిటివ్ ఎనర్జీని రాజ్యమేలుతోంది. అందుకే మీకు ఇంట్లో ఉండాలంటే విసుగు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. భార్యాభర్తలు పక్కపక్కన కూర్చున్నా మాట్లాడుకోలేని పరిస్థితి. పిల్లలు మీ మాట వినరు. మీరు చెప్పేది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది ఇంకొకటి. ఇవన్నీ ఆ వస్తువు వెదజల్లే నెగటివ్ ఎనర్జీ వల్లే జరుగుతున్నాయి. నేను చూసిన చాలా జాతకాల్లో, ముఖ్యంగా కుంభరాశి వారి జాతకాల్లో వాళ్ళకి మంచి జరగాల్సిన సమయం వచ్చినా కూడా వాళ్ళకి మంచి జరగదు. ఎందుకని నేను ఆరా తీస్తే వాళ్ళ ఇళ్లల్లో నేనిప్పుడు చెప్పబోయే ఆ భయంకరమైన వస్తువులే ఉన్నాయి. వాటిని తీసి బయట పారేసిన తరువాతే వాళ్ళ జీవితాలు మారాయి. వాళ్ళ అప్పులు తీరాయి. వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగాయి. దైవానుగ్రహం మీ మీద ఉండాలి అంటే మీ ఇల్లు అందుకు తగ్గట్టుగా ఉండాలి. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎక్కడైతే పరిశుభ్రత, సానుకూల వాతావరణం ఉంటుందో అక్కడే లభిస్తాయి. కానీ మీ ఇంట్లో ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్నంతకాలం దరిద్రం మాత్రమే మీ ఇంట్లో కూర్చుంటుంది. మీ ఆలోచనలను సైతం ఈ వస్తువు కలుషితం చేస్తుంది. మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని లేకుండా చేస్తుంది. మీరు ఎంత ఆలోచించినా మీకు అర్థం కాకపోవచ్చు ఆ వస్తువు ఏమిటి అని. మీ హాల్లో ఉన్న షోకేస్లో ఉందా? మీ బీరువా పైన ఉందా? మీ వంటింట్లో ఉందా? మీ ఇంటి వాతావరణాన్ని నాశనం చేస్తున్న ఆ వస్తువు ఏమిటి? నేను దీన్ని ఎందుకింతగా నొక్కి చెబుతున్నాను అంటే మీరు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇది కేవలం చూసి వదిలేసే విషయం కాదు. ఇది మీ జీవితం, మీ భవిష్యత్తు. మీరు రేపు ప్రొద్దున కోటీశ్వరులు కాకపోయినా పర్వాలేదు, కానీ అప్పుల పాలు కాకూడదు, రోగాల పాలు కాకూడదు. కనీసం ప్రశాంతంగా 2 పూటలా అన్నం తినే పరిస్థితి ఉండాలి. అలాంటి ప్రశాంతతను దూరం చేస్తున్న ఆ వస్తువు గురించి తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ ఇంట్లో కూడా ఆ వస్తువు ఉందేమో అని మీకు భయం మొదలైందా? మీ కష్టాలన్నింటికీ కారణం అదేనా అని మీకు అనిపిస్తోందా? అవును, ఆ వస్తువు వల్లే మీకు ఈ కష్టాలన్నీ వస్తున్నాయి.
మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పడే ప్రతి టెన్షన్కి, మీరు చిందించే ప్రతి కన్నీటి చుక్కకి కారణం ఆ వస్తువే. దాన్ని మీ ఇంట్లో పెట్టుకుని మీరు లక్ష్మీదేవికి పూజలు చేస్తే అమ్మవారు ఎలా కరుణిస్తుంది? మీరు ఒక విషపు గిన్నెలో పాలు పోసి తాగితే అది మీకు బలాన్నిస్తుందా, లేక ప్రాణాలు తీస్తుందా? అలాగే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెట్టుకుని మీరు చేసే పూజలు కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు. దైవానుగ్రహం అనేది అందరికీ సమానంగానే ఉంటుంది. కానీ దాన్ని తీసుకునే ఇల్లు అనే పాత్ర స్వచ్ఛంగా ఉండాలి. నిత్యం మీ ఇంట్లో తిరుగుతూ ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల మీరు ఎంత ప్రయత్నించినా పైకి రాలేకపోతున్నారు. ఇక మీ నిరీక్షణకు తెరదించుతూ మీ జీవితాలను నాశనం చేస్తున్న ఆ వస్తువులేమిటో నేనిప్పుడు వివరిస్తాను. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే క్షణం కావచ్చు. సాంప్రదాయ వాస్తు నమ్మకాలు మరియు ఆధ్యాత్మిక సూచనల ప్రకారం మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచుకోకూడని, మీకు తీవ్రమైన దరిద్రాన్ని తెచ్చిపెట్టే వస్తువులలో మొదటిది పగిలిన అద్దాలు. అవును, చాలా ఇళ్లలో అద్దం పగిలినా, బీటలు వారినా దాన్ని అలాగే వాడేస్తుంటారు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అంటే మీ అదృష్టాన్ని మీరే పగలగొట్టుకోవడమే. పగిలిన అద్దం మీ ఇంట్లో ఉంటే అది మీ భవిష్యత్తును పాడు చేస్తోంది, మీ కుటుంబంలో చీలికలు తెస్తోంది. రెండవది, ఆగిపోయిన లేదా పగిలిపోయిన గడియారాలు. గడియారం అంటే కాలానికి సంకేతం. మీ ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉంటే మీ అభివృద్ధి కూడా అక్కడే ఒక ఆగిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. మీ మంచి సమయం ఎప్పటికీ రాదు. ఇక మూడవది మరియు అత్యంత ప్రమాదకరమైనది, చిరిగిపోయిన దేవుని పటాలు, విరిగిపోయిన దేవతా విగ్రహాలు. చాలామంది పూజగదిలో దేవుని పటాలు పాతబడిపోయినా, ఫ్రేమ్లు విరిగిపోయినా భయంతో అలాగే ఉంచుతారు. విరిగిపోయిన విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అత్యంత భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ చుట్టుకుంటుంది. అది మీ ఇంట్లోకి అరిష్టాన్ని ఆహ్వానిస్తుంది. అలాగే చిరిగిపోయిన ఆధ్యాత్మిక క్యాలెండర్లు, పాతబడిపోయి ఎందుకు పనికి రాకుండా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వాడి అటక మీద పడేసిన చెత్త వస్తువులు, పాత ఇనుప సామాన్లు, వాడని పాత బట్టలు, ఇవన్నీ కేవలం వస్తువులు కావు, ఇవి నెగిటివ్ ఎనర్జీకి నిలయాలు. ఈ వస్తువులు మీ ఇంట్లో ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఒక రకమైన ఆగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఆగిపోయిన పరిస్థితి మీ ఆలోచనలను ముద్దువారేలా చేస్తుంది. లక్ష్మీదేవి చంచలమైనది, ఆమె ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఎక్కడైతే పారే నీరులా స్వచ్ఛత, కదలిక ఉంటాయో అక్కడే ఆమె ఉంటుంది. కానీ మీ ఇంట్లో ఈ పాడైపోయిన వస్తువులు సృష్టించే నిస్తేజం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాలేదు. ఇది నేను స్వయంగా కల్పించి చెప్పడం లేదు. మన పురాతన శాస్త్రాలు, పెద్దలు తరతరాలుగా చెబుతున్న ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే. నేను 100% ఇదే కారణమని చెప్పను, కానీ అగ్ని లేకుండా పొగ రాదు అన్నట్టు ఇలాంటి వస్తువులు ఇంట్లో పెట్టుకొని బాగుపడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇవి మీ కర్మను మరింత భారంగా మారుస్తాయి. మరి దీనికి పరిహారం లేదా? మా ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయి, మా పరిస్థితి ఇక ఇంతేనా అని మీరు భయపడకండి. ఎంతటి చీకటినైనా ఒక చిన్న దీపం పారద్రోలినట్టు మీ కష్టాలకు కూడా ఒక అద్భుతమైన పరిహారం ఉంది. ఈ పరిహారం మీరు మనస్ఫూర్తిగా, నమ్మకంతో చేస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం. నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని ఎంతో శ్రద్ధతో వినండి, అలాగే ఆచరించండి. మొదటగా మీరు చేయాల్సిన పని, రేపు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇల్లు మొత్తం శుభ్రం చేయండి. పరిశుభ్రతకు మించిన దైవం లేదు. నేను పైన చెప్పిన పగిలిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, పాడైపోయిన దేవుని పటాలు, విరిగిన విగ్రహాలు, అటక మీద ఉన్న పనికిరాని చెత్త మొత్తాన్ని బయటపడేయండి. అవి ఎంత ఖరీదైనవైనా సరే, మీ జీవితం కంటే, మీ ప్రశాంతత కంటే అవి ఎక్కువ కాదు. వాటిని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకు పంపించేయండి. దేవుని పటాలు, విగ్రహాలు అయితే వాటిని చెత్తలో పారేయకుండా ఎవరూ తొక్కని చోట పచ్చని చెట్టు కింద పెట్టండి, లేదా పారే నీటిలో వదిలేయండి. మీ ఇల్లు మొత్తం కడిగి శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా మీ పూజ గదిని చాలా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. పనికిరాని వస్తువులు ఒక్కటి కూడా పూజ గదిలో ఉండకూడదు. పాత పువ్వులు, వాడిపోయిన ఆకులు వెంటనే తీసేయండి. ఈ శుభ్రపరిచే పని అంతా పూర్తి చేసిన తర్వాత ఒక శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన బట్టలు వేసుకోండి. ఇల్లు, పూజగది శుభ్రంగా ఉన్నాయో లేదో మరోసారి చూసుకోండి. ఇప్పుడు పూజగదిలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఒకవేళ ఆవు నెయ్యి దొరకకపోతే కనీసం నువ్వుల నూనెతో అయినా దీపం వెలిగించండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వంట నూనె వాడకండి.
దీపం వెలిగించిన తర్వాత సాక్షాత్తు ఆ మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైన తామర పువ్వును అమ్మవారి పటం ముందు ఉంచండి. తామర పువ్వు దొరకకపోతే ఎర్రటి గులాబీలు లేదా మరేవైనా స్వచ్ఛమైన సువాసన వెదజొల్లే అందుబాటులో ఉన్న పూలను సమర్పించండి. కింద ఒక ఆసనం వేసుకుని ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకుని మీ మనసులోని పనికిరాని ఆలోచనలన్నీ పక్కన పెట్టి కేవలం ఆ అమ్మవారి బంగారు రూపాన్ని మాత్రమే మనసులో ధ్యానించండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టి మనసు ప్రశాంతమైన తర్వాత ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అనే ఈ అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం చదువుతున్నప్పుడు మీ మనసులో మీ కష్టాలు తొలగిపోతున్నాయని, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతోందని బలంగా నమ్మండి. 108 సార్లు ఈ మంత్రం జపించిన తర్వాత అమ్మవారికి నమస్కరించి మీ తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని వేడుకోండి. ఆ తల్లి చాలా దయగల తల్లి. మీరు స్వచ్ఛమైన మనస్సుతో అడిగితే కాదనకుండా వరాలిస్తుంది. మీ కష్టాలు తీర్చమని, మీ అప్పులు తీరే మార్గం చూపించమని మనస్ఫూర్తిగా కన్నీళ్లతో ప్రార్థించండి. ఈ పరిహారం మీరు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. మీలో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది. ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. మీరు ఎవరికైతే అప్పు ఇవ్వాలో వాళ్లే మీ దగ్గరికి వచ్చి సమయం ఇస్తారు. మీకు రావాల్సిన డబ్బులు మీ చేతికి వస్తాయి. మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొల్తుంది. మీరు పదే పదే గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. మనకు వచ్చే కష్టాలన్నింటికీ ఎప్పుడూ మన శత్రువులు మాత్రమే కారణం. మనం తెలియక చేసుకునే తప్పుడు, నిర్లక్ష్యం చేసిన మన ఇంటి వాతావరణం కూడా మనల్ని నాశనం చేస్తుంది. మన ఇంటిని మనం ఎంత శుభ్రంగా, పాజిటివ్గా ఉంచుకుంటే మన ఆలోచనలు కూడా అంత పాజిటివ్గా ఉంటాయి. ఎప్పుడూ ఇంట్లో పనికిరాని వస్తువులు పోగు చేసి నెగటివ్ ఎనర్జీని పెంచుకోకండి. మీ చుట్టూ ఉన్న వాతావరణం పాజిటివ్గా ఉంటేనే మీ దగ్గరికి పాజిటివ్ అవకాశాలు వస్తాయి. అదృష్టం అనేది దానంతటా అది రాదు. దాన్ని మనం ఆహ్వానించాలి. మంచి వాతావరణం, దైవభక్తి, కష్టపడే తత్వం ఈ 3 ఉంటే మీ జీవితంలో ఎలాంటి కష్టాలనైనా ఇట్టే దాటేయవచ్చు. ఈరోజు నేను చెప్పిన ఈ విషయాలను మీ మనసులో పెట్టుకుని వెంటనే మీ ఇల్లు శుభ్రం చేసుకుని ఆ దయగల తల్లి పూజ మొదలుపెట్టండి. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోవడం మీరే చూస్తారు. కుంభరాశివారు మీ ఇంటి గుమ్మం దగ్గర కనిపించే ఒక రహస్య సంకేతం గురించి, అలాగే లక్ష్మీదేవి కటాక్షం మొదలయ్యే ముందు కనిపించే ఆశ్చర్యకరమైన సూచన గురించి వచ్చే వీడియోలు చెప్పబోతున్నాను. ఆ విషయం చాలామందికి షాక్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. మీరందరూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు పొంది అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను. దయచేసి వీడియో కింద కామెంట్స్లో ఓం శ్రీం మహాలక్ష్మి నమః అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ సమస్యను కామెంట్లో రాయండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు షేర్ చేయండి. భవిష్యత్తులో నేను పెట్టే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.